గోరుచిక్కుడుకాయల కూర అంటే ఇష్టపడని వారు కూడా ఈ విధంగా చేసి పెడితే చక్కగా తినేస్తారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మన వీడియో చూసి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక టీ గ్లాసు పచ్చిశనగపప్పును తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక గంట పాటు నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. తర్వాత ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలను శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని తొడుమలు కట్ చేసుకుని ఈ విధంగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చాలా సింపుల్ గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే కనుక కూర. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును నీళ్లు లేకుండా వేసుకొని అలాగే గోరుచిక్కుడుకాయ ముక్కలను కూడా కుక్కర్లోకి వేసుకోండి. ముక్కలన్నిటినీ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా రుచికి సరిపడినంత ఉప్పును, రాళ్ళ ఉప్పును కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు తీసుకున్న గ్లాస్ తోటి ఒక గ్లాసుడు నీళ్లను పోసుకోండి. నీళ్లు కూడా యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసుకుంటే చక్కగా ఉడికిపోయాయి కదా ఈ గోరుచిక్కుడుకాయలు, పచ్చిశనగపప్పు. వీటిని ఇందాక నీళ్లు పోసుకున్నాం కదా, అందులో ఆ నీళ్లు కొంచెం వంచేసుకుంటే పప్పులోకి కానీ రసంలోకి కానీ యూజ్ చేసుకోవచ్చు ఆ వాటర్ను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. తర్వాత ఒక అర స్పూను పసుపును కూడా వేసుకొని ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు, పచ్చిశనగపప్పును యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఉప్పు రుచి సరిపోకపోతే కనుక ఈ టైంలో కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే తర్వాత 2-3 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది కూర. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును ఇలా తుంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం. పప్పులోకి, రసంలోకి, పప్పుచారులోకి ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.